నువ్విలా ప్రవర్తిస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రవర్తనని చూసి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు కాదు సుజాత, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఇంటి పరిస్థితులకు గల కారణాలను వెతుకుతున్నాం. అవని అక్షయల వల్ల ఈ ఇంటికి మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకేం తెలుసు? వాళ్ళిద్దరి గురించి ఎవత్తైనా ఏదైనా కూసిందంటే బాగుండదు. నేనే అంటున్నాను, ఏం చేస్తావ్? నా గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావా? ఈ లావణ్య నీకు మెత్తగా కనిపిస్తోందా? లావణ్య అంటే ఏంటో నీకు చూపించమంటావా? నువ్వు ఈల వేస్తే నీ బస్తీ మాత్రమే వస్తుందేమో. నేను సైగ చేస్తే ఈ సిటీ మొత్తం వస్తుంది. అయితే పిలు. నువ్వు ముందు పిలు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా మొగుణ్ణి పొట్టన పెట్టుకోబోయింది ఈ పిల్ల దయ్యం. వదిలిపెడతాననుకుంటున్నావా? నా వాళ్ళ జోలికొస్తే ఏం చేస్తానో చూద్దు గాని. ఇంకాపండమ్మా. ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ఎప్పుడు లేని కొత్త గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి వేదా? నీ వల్లే కదా. అక్షయ్ నిన్ను నాయనమ్మని పిలవడం వలన నీ కలిగే నష్టమేంటి? అత్తయ్యకి ఎందుకో ఇష్టం లేదు. ఎందుకు బలవంతం చేస్తారు మామయ్య? నేను వేదాన్ని అడుగుతున్నాను, నువ్వు మాట్లాడకుండా ఉండు. నాకిష్టం లేదండి. అదే ఎందుకో? అదంతే. చిన్న పిల్ల మీద ఎందుకంత ద్వేషం? ఎందుకో దీని ముఖం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ఇది అనవసరంగా మన కొంపలో దాపరించింది. ఈ శని ఇంటి నుంచి బయటికి పోతే ఈ ఇల్లు బాగుపడుతుందనిపిస్తుంది. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అక్షయ్, ఇది నీ జాతకం. అమ్మవారి అంశ, కారణ జన్మరాలు, మొన్న పాలిట వరం. అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? దీనికోసం నా మీద చేయి చేసుకుంటారా? అక్షయ్ అక్కడ పదుళ్ల భవిష్యత్ అని నీకు తెలిసి కూడా దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకు చేయి చేసుకున్నారు మావయ్య? పల్లెటూరి దగ్గర ముక్కు పుడక ఇవ్వకపోతే ఏదో కారణం ఉందనుకున్నాను. ఊరుకుంటుంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అరే, అక్షయ్ ఏం తప్పు చేసిందని పరాయి దానిలో చూస్తుంది. మన జీవిత ప్రయాణం మొదలయ్యి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏనాడు నిన్ను కొట్టే ధైర్యం కాదు కదా, నీ వైపు కోపంగా చూసే అవసరం కూడా నాకు రాలేదు. అలాంటిది నీ మీద
చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాదు, నువ్వే తెచ్చుకున్నావు. నువ్వక్కడ మాట్లాడింది చాలా తప్పు వేద. అందుకే నిన్ను సమర్థించలేకపోయాను. ఈ మధ్యకాలంలో ఎవరికీ అర్థం కానట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు వేద. మేమేనంటూ ఇప్పుడు అత్తయ్యే పెద్ద సమస్యగా మారింది. అత్తయ్యే మాకు అండగా ఉంటుందని అనుకుంటే పెద్ద గంటల్లా తయారైంది. నా కూతురు దొరికిందన్న ఆనందం లేకుండా పోతుంది నాకు. కన్నీరు సమస్యకి పరిష్కారం కాదవని. ఈ రోజు అత్తయ్య నీ కూతురు పట్ల అంత నిర్దయగా ప్రవర్తిస్తుంది అన్నా, అత్తయ్య మీద మావయ్య చేయి చేసుకున్నాడు అన్నా, దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఇన్ని రోజులు మీ ఇంట్లో జరిగిన గొడవలు వేరు, ఇప్పుడు జరుగుతున్నవి వేరు. నీ కాపురాన్ని కూల్చేయడానికి ఎక్కడో మంట వెలిగింది. ఆ మంట ఎవరో వీలైనంత తొందరగా తెలుసుకొని ఆపాలి. అత్త దగ్గర మాత్రం ఏదో మనం ఊహించని బలమైన కారణం ఉంది. అందులో అనుమానమే లేదు. ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు, మీ జీవితంలో ఏదో అగాధం ఏర్పడబోతున్నట్టు నా మనసుకి అలజడగా ఉంది. ఎందుకైనా మంచిది, నువ్వు ప్రతిదీ కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఈ సమస్యని నువ్వు ఎలా ఎదుర్కొంటావోనని నాకు భయంగా ఉందవని. జాగ్రత్త.